నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు తల్లి చెల్లి మీద. జగన్మోహన్ రెడ్డి తన తల్లి పేరు మీదకి బదలాయించిన షేర్లు ఆమె షర్మిల పేరు మీదకి బదలాయిస్తే కంప్లీట్ యాజమాన్య హక్కులు జగన్మోహన్ రెడ్డి కోల్పోవాల్సి వచ్చింది సరస్వతి పవర్స్కి సంబంధించి. ఆ విషయంలో గత 10 నెలలుగా ఎన్సీఎల్టీల కేసు కొనసాగుతుంది. ఎన్నోసార్లు విజయమ్మ బహిరంగ లేఖలు రాస్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డి రాశారు, షర్మిల బహిరంగంగా మాట్లాడుతూ వచ్చారు. ఈ విషయం అందరికీ కొంత అవగాహన ఉండే ఉండొచ్చు. ఈరోజు ఎన్సీఎల్టీ తీర్పిచ్చింది, ఇవి బదిలీ సాధ్యం కాదు, ఎందుకంటే ఇవి అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఈ భూముల వ్యవహారం కూడా ఈ ఆస్తులు కూడా బదిలీ సాధ్యం కాదు, విజయమ్మ షర్మిల మీదకి బదిలీ చేయడానికి వీల్లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీ లేసిన కేసు ఏంటి? నేను అప్పుడు లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండింది, నేను ఇచ్చాను, ఇప్పుడు అది పోయింది, నాకు తిరిగి ఇచ్చేయండి అని జగన్మోహన్ రెడ్డి కేసు వేశారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టే అనుకోవాలేమో. ఇక్కడ అప్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఇది జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టే అనుకోవాలా? అంటే మనకి చెప్పుకోవటానికి కొంచెం ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా అనిపించినా కూడా తల్లి చెల్లి మీద గెలవడం ఒక 3 సామెతలు మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిది 6 నెలలు సాము చేసి మూలలో ఉన్న ముసలమ్మ మీదకి వెళ్ళాడు అని చెప్పని ఒక సామెత ఉంది మనకి, ఊళ్ళలో చెప్పుకుంటారు. అవును అవును. రెండోది ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అంటారు. ఇది మూడోది చెప్పండి చెప్పండి కక్కెన కూటికి ఆశపడటం అంటారు. ఈ 3 మన గ్రామాల్లో అరుగుల మీద చెప్పుకునే సామెతలే ఇవన్నీ కూడా. అయితే మనం ఆ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి గురించి మాట్లాడదాం. ఈ రెండు కాస్త రిలేటెడ్గా దగ్గరగా ఉన్నాయి. కుక్కల హడావుడి ఏంటి అంటే ఊళ్ళో ఎవరింట్లోనే పెళ్ళి అవుతుంది, వాళ్ళు తినేసిన ఆకులు మొత్తం ఉండ చుట్టూ తీసుకొచ్చి ఓ దగ్గర పడేస్తారు. అక్కడ కుక్కలు ఆ ఎంగిలాకుల్లో తినడం కోసం కుక్కలు కొట్లాడుకుంటూ ఉంటుంటాయి. అవును. ఇక్కడ గమనించుకుంటే ఎవరాస్తి ఎవరు హక్కుదారులుగా కొట్లాడుకుంటున్నారు, ఇది చాలా కీలకమైన అంశం. మనకి హైదరాబాద్లో ఉంటున్నాం మనం. హైదరాబాద్లో జరిగే రియల్ ఎస్టేట్ లిటిగేషన్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఉంటాం. చాలాసార్లు మీరు కూడా మాట్లాడారు ఇట్లా ఇక్కడనే. ఎలా ఉంటుంది అంటే సమ్ ఎక్స్ ప్రాపర్టీ, ఎక్స్ రెక్కల కష్టంతో కొనుక్కొని ఉంటాడు. అతను తన వ్యాపారంలోనో ఉద్యోగంలోనో తన పనిలో తను ఉంటాడు. మనం పని పాట లేని ఆక్రమణదారులం మనిద్దరం. మనకు ఆ ఆస్తి మీద కనుబడింది. ఈ ఆస్తి రాజేష్ది కాదు గోపిది అని చెప్పని నువ్వు నా మీద కోర్టులో కేసేస్తావు. ఆస్తి నీది నాది ఇద్దరిది కాదు, ఆస్తి వేరే వ్యక్తిది. నేను కాదు 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 అసలు గోపికేం సంబంధం లేదు, ఇది నా ఆస్తి అని చెప్పని నీకు నాకు మధ్య కోర్టులో వివాదం జరుగుతూ ఉంటుంది. తన ఆస్తి మీద కోర్టులో జరుగుతున్న వివాదం గురించి ఆ ఎక్స్కి తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక స్టేజ్లో కోర్టు నుంచి నీదో నాదో అని చెప్పని ఒక ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో కూర్చుంటాం. ఎందుకంటే ఆ ఎక్స్ ఏమో వైట్ కాలర్ పర్సన్, మనమేమో లిటిగెంట్లు, మనకు వెనక మంది మార్పలము హంగు ఆర్పాటం అన్నీ ఉంటాయి. 10 మందిని తీసుకుని వెళ్ళి ఆ సైట్లో మనం కూర్చుంటాం, మన దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పని. రెక్కల కష్టంతో కొనుక్కున్నాడు బెత్తరపై బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు. ఇదేంటి ఈడెవడు, ఇది నేను కొనుక్కున్న ఆస్తి కదా, నా దగ్గర డాక్యుమెంట్ ఉంది కదా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని చెప్పని ముందొచ్చిన అతని సేల్ డీడ్ కన్నా కూడా వెనకొచ్చిన ఈ కోర్టు ఆర్డరు బలమైంది అని చెప్పని నా పక్కనున్న 10 మంది వాదిస్తూ ఉంటారు. ఇక చివరికి మనం డిక్టేట్ చేస్తాం, అరే బాబు నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ మాకు సరెండర్ చేసేసి నీకేదో తృణమోపాలం ఇస్తాను తీసుకొని వెళ్ళిపో అని చెప్పని. ఇది కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతూ ఉన్న కబ్జాల పర్వం అంటావా, మోసాల పర్వం అంటావా, ఆక్రమణల పర్వం అంటావా, చాలామంది అమాయకులు తమ ఆస్తులు కోల్పోయారు. ఎంత చెట్టుకంత గాలి అన్నట్టుగా అది 100 గజాల ప్లాట్ అయినా కావచ్చు, కోట్ల ఖరీదు చేసే ఎకరాల భూముల్లో కూడా ఇదే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి గతం నుంచి కూడా. ఇవాళ ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఇది మా ఆస్తి, నేను ఏదో ప్రేమతోటి మా అమ్మకి దానం ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చాను, బహుమతిగా ఇచ్చాను, ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నా, మా అమ్మ మా చెల్లికి రాసింది, మా చెల్లి పట్ల నాకు ప్రేమ లేదు,
నేను ఆ గిఫ్ట్ డీడ్ రద్దు చేసుకుంటున్నా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. అసలు ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ అనేది పేపర్ మీద ఉన్న కంపెనీయా, ఫిజికల్గా ఉన్న కంపెనీయా? ఆ కంపెనీలో వీళ్ళ కుటుంబం ఎంత పెట్టుబడి పెట్టింది? అసలు ఆ కంపెనీకి ఉన్న ఆస్తి ఏంటి? ఆ కంపెనీకి ఉన్న ఆస్తి 2006లో రాజశేఖర రెడ్డి గారి ద్వారా, తర్వాత ఆయన ప్రభుత్వం ద్వారా కేటాయింపులు చేయబడ్డ సున్నప్రాయ గన్లు, 1600 ఎకరాల సున్నప్రాయ గన్లు ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేయబడ్డాయి. అంటే ఆ భూములు రైతుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి కొనుగోలు చేశాడు. జనరల్గా జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే, ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీ సెటప్ చేసుకోవాలి అని అంటే ప్రభుత్వ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అవ్వాలి. నేను పలానా ప్రాంతంలో ఒక పరిశ్రమ పెట్టాలి అనుకుంటున్నా, నేను ఇంత ఉత్పాదక సామర్థ్యం ఉన్న పరిశ్రమ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను, తద్వారా ఆ ప్రాంతంలో ఇంతమందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది, ప్రభుత్వానికి నా నుంచి ఇంత ట్యాక్స్ రెవెన్యూస్ రావడానికి ఆస్కారం ఉంటుంది, నేను ఇన్ని 100 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను అని చెప్పని తన ప్రాజెక్ట్ రిపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతారు. ప్రభుత్వం అతనికి కావాల్సిన మౌలిక వసతులు లైక్ ఈ సున్నప్రాయ గన్లు, భూమి కేటాయింపులు, రోడ్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, వాటర్ లాంటి ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సహజంగా ముందుగా ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకోవాల్సిన దగ్గర ఈయన ముందే వడ్డించేవాడు మా నాయన, ఆయనే ముఖ్యమంత్రి, నేను కోరుకున్న ప్రాంతంలో నాకు గాక ఇంకెవరికి అలాట్ చేస్తారు అని చెప్పని ముందే రైతుల దగ్గర నుంచి ఈయన భూములు కొనేసుకున్నాడు. కొనేసుకొని ఆ కొనుక్కున్న భూముల్లో భూమి కొన్నాడు. మైనింగ్ చేయాలి అంటే ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి. ఆ మైనింగ్ అనుమతులు వాళ్ళ నాయన ప్రభుత్వం నుంచి అది పొందేశాడు. కానీ ఇది జరిగి దశాబ్దంన్నర పైన అయింది. ఇప్పటిదాకా దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టలా. ఇప్పుడు రైతుల నుంచి భూమి తీసుకున్న రోజున రైతులు సహజంగానే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారంతో జీవించే రైతులు వాళ్ళ భూములు ఎక్వైర్ చేయాలి అని చెప్పని, లేదు గుంపు కొత్తగా మేము కొంటాము అని చెప్పని ఎవరైనా వచ్చినప్పుడు మా జీవనాధారం ఏంటి అనే సమస్య వాళ్ళలో తలెత్తుద్ది. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, రాబోయే 2 ఏళ్లలో 3 ఏళ్లలో ఇక్కడ ఒక పరిశ్రమ రాబోతూ ఉంది, మీ పిల్లలందరికీ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పని అష్యూర్ చేశారు. సరే, ఇప్పుడు ఏదో ఒక రేటుకి అమ్ముకొని కొంచెం పక్కనైనా సరే మనం వెళ్ళి కొనుక్కుంటాం, మన పిల్లలకు ఒక దారి దొరుకుతుంది కదనే ఆశతోటి గ్రామీణ ప్రాంత రైతులు భూములు ఇచ్చారు. ఆ రోజున 2014 వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న విభజిత రాష్ట్ర ప్రభుత్వం అప్పటికి వీళ్ళు ఆ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాని నేపథ్యంలో 2016-17లో ఆ మైనింగ్ అనుమతులు రద్దు చేశారు. ఇక్కడికి ఒక అంశం కూడా చోటు చేసుకుంది. రైతులు ఏమన్నారంటే, మీరు రేపటి రోజున ఎప్పుడో మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పని మా భూములు తీసుకున్నారు, భూములు ఖాళీగా పడి ఉన్నాయి, మీరు ఏ రోజు పరిశ్రమ పెడితే ఆ రోజు పెడుదురు, ఈలోగా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేము సాగు చేసుకుంటామన్నారు. దానివల్ల యాజమాన్యానికి వచ్చే నష్టం లేదు, లేదంటే ఆ రైతుల దగ్గర కౌలు తీసుకోవచ్చు. ఆ ప్రయత్నం చేసిన రైతుల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేత ట్రాక్టర్లో మాచర్ల నుంచి ఆ రైతుల మీదకి దౌర్జన్యానికి పంపించి రైతులు తలలు బాగా కొట్టించారు. ఆ రోజున తరిమి కొట్టారు, బాంబులు వేశారు. ఆ విధంగా దౌర్జన్యకాండ ప్రదర్శించగలిగారు. ఆ రోజు మైనింగ్ అనుమతులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ ఒక కేసు రెఫరెన్స్ కూడా చెప్పుకోవాలి. ఈ మధ్య జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. ఏ కేసు? ఆయన ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబానికి మైన్స్ కేటాయించుకున్నాడు అని చెప్పిన ఆరోపణలతో అరెస్ట్ చేశారు. మరి తాను అధికారంలో ఉండి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ఏ ముఖ్యమంత్రులైనా, ఏ మంత్రులైనా వాళ్ళ సొంత ప్రయోజనాలకి వాళ్ళ అధికారాన్ని వాడుకోకూడదు. హేమంత్ సోరెన్ ఆ తప్పు చేశాడు. ఆ తప్పు చేసినందుకు అతను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రద్దు చేసిన మైనింగ్ అనుమతుల్ని ఈయన పునరుద్ధరించుకున్నాడు మళ్ళీ. అంటే తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీకి తాను ముఖ్యమంత్రిగా తానే క్యాబినెట్లో ఉండి ఇక్కడ ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్, ప్రెసిడెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే అది కంపల్సరీ రూల్ కాకుండా కూడా కొన్ని సాంప్రదాయాలు మెయింటైన్ చేస్తారు.
వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో రాజశేఖర రెడ్డి గారు ఇదివరకు నివాసం ఉండే ఇల్లు ఉండేది. అది రెగ్యులరైజేషన్ జరగాల్సిన అవసరం ఉండేది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆయన పదే పదే దరఖాస్తులు పెట్టుకున్నాడు, నా ఇల్లు పెనలైజ్ చేయండి, నేను దాన్ని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలి అని చెప్పని. అంటే ఆ రోజు ఆయన ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చుకోవాల్సిన స్టేజ్లో ఉన్నాడు ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్ ముందుకి ఆయన ఇల్లు రెగ్యులరైజేషన్ ప్రపోజల్ వచ్చింది. ఆయన క్యాబినెట్లో నుంచి పక్కకి వెళ్తే మిగిలిన క్యాబినెట్ సహచరులు చర్చించి దాన్ని ఆమోదించారు. అంటే మనం ఇప్పుడు న్యాయస్థానాల్లో చూస్తుంటాం కదా, కొన్ని కేసులు విచారణకు వచ్చినప్పుడు నాట్ బిఫోర్ మీ అని చెప్తుంటారు. అలాంటి సాంప్రదాయం అది. అది రూలా అంటే రూల్ కాకపోవచ్చు, కానీ కొన్ని మర్యాదపూర్వకమైన సాంప్రదాయాలు నెలకొల్పబడ్డాయి, వాటిని పాటించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చేసి తానే క్యాబినెట్లో ఉండి తన కుటుంబ యాజమాన్యంలో ఉన్న కంపెనీకి మైనింగ్ అనుమతులు పునరుద్ధరించుకున్నాడు. అదే సందర్భంలో అప్పుడు వాళ్ళ నాయన హయాంలో ఇచ్చిన 30 సంవత్సరాల లీజుని 50 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకున్నాడు. అంటే 100% హేమంత్ సోరెన్ చేసిన నేరానికి సరిపోయే నేరమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశాడు. హేమంత్ సోరెన్ అరెస్టు కావడానికి ఏ కారణాలైతే సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూపెట్టి ఆయన అరెస్ట్ చేశారో అదే విధమైన తప్పు జగన్మోహన్ రెడ్డి కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో. సరే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజునైనా సరే దానికి అనుమతులు పునరుద్ధరించుకున్నావు, అప్పటికైనా సరే ఆ పరిశ్రమ ఏర్పాటుకి సంకల్పించావా? ఎండ్ ఆఫ్ ది డే నువ్వు పరిశ్రమ ఏర్పాటు కోసం కదా నీకు మైనింగ్ అనుమతులు ఇచ్చింది. అంతేగాని ఆ పరిశ్రమని పేపర్ మీద పెట్టుకొని నేను మా అమ్మకి రాశాను, మా అమ్మ మా చెల్లికి రాస్తానంది, మా అమ్మ మీద మా చెల్లి మీద అప్పుడు నాకు ప్రేమ ఉండేది ఇప్పుడు ప్రేమ లేదు, ఈ మనం టీవీ సీరియల్స్లో చూసే ఫ్యామిలీ డ్రామా రక్తి కట్టించడానికన్నా ప్రభుత్వ అనుమతులు ప్రొసీడింగ్స్ ప్రెసిడెంట్స్కి సంబంధం లేదే. మీరు సబ్జెక్ట్ టు కండిషన్, నేను ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ప్రభుత్వం మీకు అనుమతులు మంజూరు చేసింది. దశాబ్దన్నర కాలం గడిచిపోయింది, ఈ రోజుకి ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా కట్ల. నేను ఇందాక చెప్పింది అదే. ఇప్పుడు ఆస్తి ఎవరిది? ప్రభుత్వానిదా, జగన్మోహన్ రెడ్డిదా, విజయమ్మదా, షర్మిల గారిదా? ఎవరిదా ఆస్తి? ఎవరి ఆస్తి కోసం ఎవరు కొట్లాడుకుంటా ఉన్నారు? ప్రభుత్వ మైనింగ్ వనరులు అవి. మినరల్ వెల్త్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది. మనం ఒక 200 గజాల ప్లాట్ కొనుక్కుంటేనే ఆ ప్లాట్ కింద ఉండే నిధి నిక్షేపాలు ఖనిజాలతో మనకు సంబంధం లేదు అని చెప్పని డాక్యుమెంట్లో మెన్షన్ అయి ఉంటుంది. అటువంటి ఆ మధ్యకాలంలో ఆ భూములు కూడా వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం అనేది ఒక ప్రపోజల్ నడిచింది కదా, అదేమైంది? పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ అంటే దాంట్లో కొంత అసైన్మెంట్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పని పవన్ కళ్యాణ్ సర్వే చేసిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్లు వెనక్కి తీసుకున్నారు. వాస్తవంగా అసైన్మెంట్ ల్యాండ్లు ఖరీదు చేయటం ఒక నేరం. ఆ రోజు వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వీళ్ళ చేతిలో అధికారం ఉంది, వీళ్ళకి అడ్డు చెప్పే దిక్కు ఎవరు? ఆ రోజు ఏం చేసినా ఇది తప్పు అని చెప్పని వీళ్ళని తప్పు పట్టగలిగే వాళ్ళు, కానీ వీళ్ళ తప్పును అడ్డుకోగలిగే స్థాయి ఎవరికి లేకపోయింది ఆ రోజున. అసైన్మెంట్ని ఖరీదు చేయడం అంటే కొనడమా? కొన్నారు. మరి అమరావతిలో అసైన్ ల్యాండ్స్ పరిస్థితి కూడా అట్లనే జరిగింది కదా. అమరావతి అసైన్ ల్యాండ్స్ కూడా అమ్ముకున్నారు కదా అక్కడున్న దళితులు వీళ్ళు. సిఆర్డిఏ అమ్ముకునే హక్కు కల్పించిన తర్వాత అమ్ముకున్నారు వాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఇది నేరం అంటాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ అసైన్మెంట్ యాక్ట్ ప్రకారం అమ్మకాలు కొనుగోలు లేని పరిస్థితిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఓకే ఓకే ఓకే. వాటిని మళ్ళీ ప్రభుత్వం మనం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇందాక చెప్పింది అదే. ఒకటి 6 నెలలు సావం చేసి మూలనున్న ముసలమ్మ మీదకి సింగిల్ సింహం, అంటే అసలు తనంతటి దయాద్ర హృదయుడు లేడు అని చెప్పని కనిపించిన వాళ్ళందరికీ తలల్ని మీరు ముద్దులు పెట్టి కరుణామయుడు అని చెప్పని కీర్తింపజేసుకున్న జగన్మోహన్ రెడ్డి తల్లి మీద న్యాయస్థానానికి ఎక్కి ఇవాళ ఏమని సమర్థించుకుంటాడు? ఎవరి మీద విజయం సాధించారని సమర్థించుకుంటాడు? నీ పార్టీ గౌరవాధ్యక్షురాలకు ఎందుకు పెట్టుకున్నావామని? ఆ రోజున మీ నాయన ఫోటో కావాలి, నువ్వు జైల్లో ఉంటే నీ రెస్క్యూకి నీ తల్లి రావాలి, ఆ తల్లికి నువ్వు గిఫ్ట్ డీడ్ ఇస్తావు. ఇచ్చేసి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తూచి అప్పుడు నాకు నీ మీద ప్రేమ ఉండేది, ఇప్పుడు నాకు ప్రేమ లేదు అని చెప్పని. దీన్నే నేను ఇందాక చెప్పిన కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ అసలు సిసలు కఠిన వాస్తవం ఏంటి అంటే కక్కిన కూటికి ఆశపట్టం అంటారు. నువ్వు గిఫ్ట్ ఇచ్చి మళ్ళీ నా గిఫ్ట్ నేను వెనక్కి తీసుకుంటున్నా అంటే
నువ్వు అది ప్రాపర్టీ రూపంలో ఉంది కాబట్టి నువ్వు వెనక్కి తీసుకోగలుగుతున్నావు, ఇవాళ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఒకవేళ ఏదైనా లిక్విడ్ క్యాష్ ఇచ్చి వాళ్ళు ఖర్చు పెట్టేసుకొని ఉన్నట్టయితే అప్పుడు కూడా నువ్వు నాకు బాకీ ఉన్నావు అని చెప్పని రికవరీ వాళ్ళని ఇంటి మీదకి పంపించేవాడువా? సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఎంత కోల్పోయాడు, ఎంత నైతిక విలువలు కోల్పోయాడు అనేది సమాజం చర్చిస్తూ ఉంది కదా. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి మరి ఆలోచిస్తున్నారో లేదో నేను చెప్తున్నా కదా ఇవాళ. ఈవెన్ ఒకటి ఆస్తి ప్రభుత్వానికి సంబంధించింది, అది నా జగన్మోహన్ రెడ్డి, నా విజయలక్ష్మి, నా షర్మిల ఎవరికి సంబంధించిన ఆస్తి కాదు. అది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తి, అది ప్రభుత్వ ఆస్తి, మినరల్ వెల్త్. ఆ పైన భూమి పట్టాదారులు వాళ్ళైతే అయి ఉండొచ్చు, కానీ దాని కింద ఉన్న ఖనిజ సంపద ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రభుత్వం ద్వారా కేటాయింపు చేయబడింది. నీ సొంత భూమి అయిన మాత్రాన నేను తవ్వుకుంటా అంటే తవ్వుకునే హక్కు నీకు లేదు. ఆ తవ్వుకునే హక్కు నీకు కల్పించబడింది ప్రభుత్వం ద్వారా. నువ్వు సంస్థ ఏర్పాటు చేయకుండా ఇవాళ ఆ యాజమాన్యం అంటే ఏంటంటే ఇవాళ ప్రభుత్వం మళ్ళీ అధికార మార్పిడి జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ అనుమతులు ఎక్కడ రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని చెప్పని దీన్ని ఏదో కొంత కోర్టులో వివాదాస్పదం చేసి న్యాయస్థానాల్లో వివాదాలు ఉన్నాయి అని చెప్పని ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా అడ్డుకునే ప్రాసెస్లో భాగంగా జరిగిన డ్రామా అని కూడా నాకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఆ డ్రామా అయిపోయింది కదా, ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా? 100కి 100 పాళ్ళు ఒక్క క్షణం కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ భూములని క్లెయిమ్ చేసే అధికారం లేదు. ఒకటి, పరిశ్రమ ఏర్పాటు కోసం నువ్వు 1600 ఎకరాలు కొనుగోలు చేయగలిగావు. అదే ఇండివిజువల్ స్టేటస్లో నువ్వు కొనుగోలు చేయడానికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అడ్డు వస్తుంది. నువ్వు 1 ఎకరాలు నువ్వు కొనుగోలు చేయలేవు. నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేయనప్పుడు పేపర్ మీద నువ్వు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా దశాబ్దాల తరబడి 100 ఎకరాలు నేను కలిగి ఉంటాను అని అంటే సామాన్యుడికి లేని వెసులుబాటు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలి? ఇవాళ బీయింగ్ అన్ ఇండివిజువల్ మీరో నేను పేపర్ మీద ఒక పరిశ్రమ చూపించేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని వైలేట్ చేసేసి 100 ఎకరాలు ఎక్వైర్ చేసేసి తరతరాలు మనం దాన్ని అనుభవిస్తూ ఉంటే ఊరుకుంటారా? వైలేషన్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కదా. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు? లేదు, నువ్వు పరిశ్రమ ఏర్పాటుకి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నం ఏది? ఈ రోజుకి ఆ స్థలానికి కాంపౌండ్ వాళ్ళు కట్లా. కాబట్టి ఇక్కడ నేను ఇందా చెప్పింది అదే, ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడి అన్నది. నీది కాని ఆస్తి, నీవు దానం ఇచ్చిన ఆస్తి, నీ తల్లి మీద నువ్వు కొట్లాడుతున్నావు. 6 నెలలు సాము చేసి మూలన ముసలం మీద కొట్లాడటం అదే. ఇక ముందు జగన్మోహన్ రెడ్డి అనుయాయులు గారు ఎవరన్నా పులి సింహం అని చెప్పని మాట్లాడితే ముందు వీళ్ళని చెప్పు తీసి కొట్టాలి.